హలో అండి, అందరికీ నమస్కారం. హవిష్ వరల్డ్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వీడియోలో కపిల గోవుని చూపించబోతున్నాను. మనం చాలాసార్లు కపిల గోవు గురించి, ఆ పదం గురించి వినే ఉంటామండి. అది ఎలా ఉంటుందో నేను ఈరోజు మీకు చూపిస్తాను. ఈ గోశాల గుజరాత్ రాష్ట్రంలోని ఖేడా జిల్లాలో వడతాల్ అనే గ్రామంలో ఉన్నటువంటి గోశాల అండి. శ్రీ స్వామినారాయణ సంస్థకి సంబంధించినటువంటి గోశాల. అలాగే స్వామినారాయణ దేవస్థానం కూడా ఉందండి ఇక్కడ. అది మరి ఎప్పుడైనా వీడియో తీస్తాను. ఈ గోశాల కట్టి సుమారు 200 సంవత్సరాలు పూర్తి కాబోతుందండి. అలాగే ఈ గోశాలలో 200కు పైగా గోవులు ఉన్నాయండి. ఈ గోవులన్నింటినీ కూడా గిరి గోవులు అని అంటారు. అలాగే కపిల గోవుకి మామూలు గోవులకి ఉన్నటువంటి తేడా ఏంటంటే, మామూలు గోవులు బాడీ కలర్ ఏ రంగులో ఉన్నప్పటికీ మూతి మాత్రం నల్లగా ఉంటుందండి. కానీ కపిల గోవుకు అలా ఉండదు. అలాగే తోక పుచ్చం కూడా నల్లగా ఉంటుంది మామూలు గోవులకి. కానీ కపిల గోవుకు అలా ఉండదు. లైట్ బ్రౌన్ కలర్లో బంగారు రంగులో మెరుస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ దూడ ఉంది చూడండి. మూతి నల్లగా ఉండదండి, కొంచెం బంగారు వర్ణంలో మెరుస్తుంటుంది. అలాగే వాటి కను రెప్పలు కూడా మిగతా గోవులకి నల్లగా ఉంటాయి, కానీ కపిల గోవుకు మాత్రం బంగారు వర్ణంలో ఉంటుంది. తోక పుచ్చం కూడా బంగారు రంగులో ఉంటుందండి, నల్లగా ఉండదు. నాకు తోక తీయటం వీలు పడలేదు. ఇది కపిల గోవు అన్నమాట. మూతి, కనురెప్పలు, అలాగే తోక యొక్క పుచ్చం కూడా లైట్ బ్రౌన్ కలర్లో బంగారు రంగులో మెరుస్తూ ఉంటుందండి. ఇప్పుడు దూడని చూసాం కదా, ఎద్దును చూపిస్తాను రండి. అలాగే తల్లి గోవు కూడా ఉండాలండి, కానీ అది పాలు సరిగా ఇవ్వటం లేదు, ఆరోగ్యం సరిగా లేదని చెప్పి సూరత్లోని వేరే ఆశ్రమానికి తరలించటం జరిగింది. సో అందుకని ఇక్కడ ఎద్దు అలాగే దూడ మాత్రమే ఉన్నాయి. ఎద్దును కూడా చూపిస్తాను రండి. అటువైపు కట్టేశారు. చూడండి, ఇదిగోండి ఇక్కడ ఉంది. మూతి లైట్ కలర్లో ఉంది కదండి, ఇదే కపిల గో అనమాట. దీనికి కూడా తోక తీయటం వీలు పడలేదండి. సో మొత్తానికి ఇది కపిల గోవు అనమాట. మూతి లైట్ కలర్లో ఉంటుంది, మిగతా గోవులకు ఉన్నట్టు నల్లగా ఉండదు. అలాగే వాటి కను రెప్పలు కూడా బంగారు రంగులో ఉంటాయన్నమాట. ఇది ఎద్దు. సో మొత్తానికి కపిల గోవుని చూపించేశాను. ఇదండి గోశాల. చాలా పెద్దదండి. ఇంకా అటువైపు కూడా ఉంది, కానీ లోపలికి వెళ్ళటానికి వీలవ్వలేదండి. చాలా గోవులు ఉన్నాయి, కొన్ని అటువైపుకి వెళ్ళినట్టున్నాయి. ఇటువైపు అన్ని దూడలు ఉన్నాయండి, ఆడుకుంటున్నాయి. వీటి పాలు శ్రేష్టం అంటారండి. ఆవు పాలంటేనే శ్రేష్టము, కపిల గోవు ఇంకొంచెం శ్రేష్టము. అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఆవు లేదండి. సో అదండి వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.